అమ్మా కింది దిగండి అవ్వా. ఆ పూలనే పూజించే విలక్షణ సంస్కృతి మన తెలంగాణ. జై తెలంగాణ. తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. పూలతో పూజించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆచారం అయితే ఆ పూలనే పూజించే విలక్షణ సంస్కృతి మన తెలంగాణది. ప్రకృతిని ఆరాధించే మహోన్నత వారసత్వానికి ప్రతీక మన బతుకమ్మ పండుగ. తెలంగాణ సమాజపు సమిష్టి తత్వాన్ని ప్రతిబింబించే పండుగ ఇది. సమాజంలో, కుటుంబంలో మహిళ ప్రాధాన్యతను, గౌరవాన్ని చాటి చెప్పే పండుగ మన బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగకు ప్రాణం బతుకమ్మ పాటలు. అనాదిగా అజ్ఞాత మహిళలచే అశువుగా అల్లబడ్డ పాటలివి. ఈ పాటల్లో అద్భుతమైన సాహిత్యం, ఘనమైన చరిత్ర, సహజమైన భావోద్వేగాలు, పురాణ ఇతిహాసాలు, ప్రజల నమ్మకాలు అడుగడుగునా కనబడతాయి. తెలంగాణ నుడికారంతో సాగే ఈ పాటల్లో అచ్చ తెలుగు పదాలు దొర్లుతాయి. ఎక్కడా రాయబడని ఈ పాటలను తరతరాలుగా కాపాడుకున్నది మన తెలంగాణ ఆడబిడ్డలే. అందుకే ఆనిముత్యాల్లాంటి ఈ పాటలను ఒక దరిన చేర్చి సహజ శైలిలో భద్రపరిచి పుస్తకాల మరియు సీడీల రూపంలో అందిస్తూ వస్తున్నది తెలంగాణ జాగృతి. విశ్వమానవాళికి భిన్నత్వంలో ఉండే అందాన్ని తెలిపి ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఈ సంస్కృతిని కొనసాగించడానికి గర్వంగా ప్రతి తెలంగాణ ఆడబిడ్డ బతుకమ్మను తలకెత్తాలి. అందమైన ఆ పాటలను మనసారా పాడుకోవాలి. బతుకమ్మ ఆటతో మన బతుకు బంగారుమయం అవ్వాలి. జై తెలంగాణ, జై జాగృతి. దయచేసి మగవాళ్ళంతా అన్న బ్యాక్ సైడ్ రారా అన్న, మగవాళ్ళు గ్రౌండ్ ఖాళీ చేయాలి అన్న. దయచేసి చెప్తున్నా మన చింతమడక గ్రామస్తులందరికీ దయచేసి అందరు ఇటు సైడ్ రాండి అన్న, మగవాళ్ళంతా. అక్కయ్య మన చింతమడక గ్రామ కోరిక మేరకు మీరు దయచేసి 10 నిమిషాలు స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత మన మహిళలందరితోని బతుకమ్మ ఆడవలసిందిగా కోరుతున్నాం అక్కయ్య. మరి చింతమడక గ్రామస్తులంతా ఒక్కసారి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు అక్కయ్య. అక్కయ్య దయచేసి మీ మీడియా అన్న ఒక్కసారి మా అక్కయ్య స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత దయచేసి అక్కయ్య స్టేజ్ మీద చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దయచేసి మీరంతా మన గ్రామ ఈ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళంతా దయచేసి అన్నయ్య మా సిద్ధమడక గ్రామస్తుల మేరకు మీ హైదరాబాద్ వాళ్ళందరూ కొంచెం కిందికి దిగరా. దయచేసి అందరు పక్క జరగండి తల్లి, దిగండి. మన వాళ్ళంతా కొంచెం దిగాలి, స్టేజ్ దిగాలి. బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే, బంగారు బిందె తీసుక బామా నీళ్ళకు పోతే, భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన, భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన. పగిడి బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే, పగిడి బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే, పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన, పరమేశుడెదురాయనమ్మో
మరి చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుక ముడితా నీళ్ళకు పోతే ముత్యాల బిందె తీసుక ముడితా నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడు ఎదురాయ నమ్మో ఈ వాడలోన ముద్దు కృష్ణుడు మన ఆహ్వానం మేరకు ఈ వాడలోన మన ఆహ్వానం మేరకు బొమ్మ శివుని ఈ రోజు ఎంగిలి పూల బతుకమ్మకు ఈ రోజు చెప్పగానే మన ఊరికి వచ్చి బతుకమ్మ పండుగను ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మన గ్రామస్తులందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదే విధంగా మన గ్రామ పెద్దలైనటువంటి వాళ్ళు అందరూ మరీ ఇబ్బంది పెట్టకుండా దయచేసి ఆలోచించాలి. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో మామ మల్లెపూడు సావు చందమామ గునుగయ్యి పువ్వుల చందమామ గ్రామ పెద్దలైనటువంటి చందమామ పోతే పోతివి గాని చందమామ మల్లెపూడు సావు చందమామ ఏడాదికోసారి చందమామ ఆడుకుంటావా మరి ఈ రోజు మన ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి కవితక్కను మాట్లాడవలసిందిగా మన గ్రామం తరపు నుంచి తెలియజేస్తున్నాం. పువ్వుల చందమామ బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి గాని చందమామ మల్లెప్పుడు సావు చందమామ ఏడాదికోసారి చందమామ ఆడుకుంటా వస్తా చందమామ మరి ఈ రోజు బంతి పూల చందమామ మల్లెప్పుడు సావు చందమామ కట్లాయి పువ్వుల చందమామ బతుకమ్మ పోతుంది చందమామ గ్రామస్తుల ఒక్కసారి మల్లెప్పుడు సావు ఈ రోజు మరి మన ఆహ్వానం మేరకు మన చింతమడక గ్రామానికి విచ్చేసినటువంటి చింతమడక గ్రామానికి చెప్పగానే విచ్చేసినటువంటి మన కేసీఆర్ గారి ముద్దుబిడ్డ ఈ రోజు మన గ్రామానికి విచ్చేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొకసారి కవితక్కకు గ్రామం తరపున ప్రతి ఒక్కరి తరపున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఒక్కసారి మరి ఈ బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మను ఉద్దేశించి మన గ్రామానికి విచ్చేసినటువంటి జాగృతి వ్యవస్థాపకురాలు మన అక్కయ్యను మాట్లాడవలసిందిగా మరొకసారి కోరుకుంటూ అందరూ ఒకసారి జై కవితక్క, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మీరెవరు పిడికిలు లేపరా జై తెలంగాణ అంటే? జై తెలంగాణ. అందరికీ నమస్కారం. చింతమడక గ్రామస్తులందరికీ ప్రత్యేకించి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చింతమడక గ్రామంతో పాటు దమ్మచెర్ల గ్రామం వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళందరూ మరి ఈసారి చింతమడకకు వచ్చిర్రు, నెక్స్ట్ టైం మా దగ్గర రావాలని కూడా అడుగుతున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మళ్ళీ ఖచ్చితంగా అవకాశం ఉన్నప్పుడు కలుసుకుందాం. మరి ఉండండి మల్లేష్ దా మీరు రండి, ఉండండి. చింతమడక గ్రామం అంటే చరిత్ర సృష్టించినటువంటి గ్రామం. చింతమడక ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు మరి ఎక్కడ ఎవరు మాట్లాడక ముందు తెలంగాణ రాష్ట్రం అవసరం ఏంటి, తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించాలి అని చెప్పి కంకణబద్దులై బయలుదేరి మొత్తం రాష్ట్రమంతా కూడా తిరిగి అందరినీ మేల్కొల్పి తెలంగాణ ఉద్యమానికి ముందట తీసుకుపోయినారు. మరి ఆయన తనట్లా ముందడుగేసిండు కాబట్టే మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అవునా కాదా? అంటే చింతమడక గడ్డ అంటే అంత పవర్ఫుల్ గడ్డ. చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది. దానితోని దేశ చరిత్ర మారింది, మన రాష్ట్ర చరిత్ర మారింది. మరి అదే చింతమడక గడ్డ నుంచి ఇవాళ ఇక్కడికి నన్ను ఆహ్వానించి బతుకమ్మకు రమ్మని మీరు నన్ను పిలిచినందుకు చాలా సంతోషం. ఎందుకంటే చాలా ఏండ్లు నేను రాలేదు చింతమడకకు, మీ అందరికి కూడా తెలుసు. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితులు ఉండే, పోయిన సంవత్సరం ఇంకొక రకమైన బాధాకరమైన పరిస్థితులు ఉండే. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా మరి నన్ను హక్కున చేర్చుకొని
మీరందరికీ ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు. మీకు ఒక మాట చెప్పాలి, ఎవరికైనా కన్న ఊరంటే చాలా ప్రేమ ఉంటుంది. ఎవరికైనా కూడా సొంత ఊర్లో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి. నాకైతే చిన్నప్పటి నుంచి మన చింతమడకలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేసుకున్నట్టు చాలా బలంగా గుర్తుంది. నేను 7, 8, 9, 10 తరగతుల వరకు కూడా ప్రతి సందర్భంగా ఇక్కడికి వచ్చేది. దసరాకు బతుకమ్మకు అందరం అన్ని కులాలను కలిసి మంచిగా ఆడుకున్నాం. మీరు ఏదైతే మన చింతమడకి ఏదైతే నాకు నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలి, అన్ని మతాలను కలుపుకోవాలని మన చింతమడకి ఏదైతే నేర్పించిందో నేను దాన్నే ధైర్యంగా తీసుకొని మొత్తం తెలంగాణ అంతా తిరిగి ప్రతి పల్లెలో ఈ బతుకమ్మను తీసుకొని తిరిగిన. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ ఎత్తుకొని ప్రతి పల్లెలో కాళ్ళకు బల్పం కట్టుకొని తిరిగిన అంటే నాకు ఈ చింతమడక ఇచ్చిన ధైర్యమే తప్పితే ఇంకొకటి కాదు. అందుకనే చింతమడక ప్రజలందరికీ మళ్ళొకసారి శిరస్సు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఉద్యమం లేనప్పుడు కుటుంబంలో నేను చింతమడకకు వచ్చినా పోయిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. ఉద్యమం ప్రారంభమైన తర్వాత 2004లో కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండ్రు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు మీ అందరికీ తెలిసిందే, సిద్దిపేట రావాలన్నా చింతమడక రావాలన్నా అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరికి కూడా తెలిసిందే. ఇయాలటికి కూడా ఆ ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ చింతమడక గడ్డ చిరుతపులిని కన్న గడ్డ, కేసీఆర్ని కన్న గడ్డ, ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరంతా కదిలి వచ్చి మీరు ఈ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను. మరి ఇదే ఒరవడి కొనసాగాలి. ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడి నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ ముంగట పెట్టిండ్రు. మరి మీరు ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి, ఇది నా అమ్మగారిల్లు. మరి ఈ జన్మభూమే మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు, ఎవరం కూడా చెప్పలేము. కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒకసారి ఒకటే మాట, మనం తెలంగాణ వాళ్ళం ఎవరి ఆంక్షలకు భయపడేటోళ్ళం కాదు. ఆనాడు ఆంధ్రోళ్ళు పెద్ద పెద్ద నాయకులు 100 ఆంక్షలు పెడితే తోసుకొని పోయి ముళ్ళ కంచెలు దాటుకొని పోయి బుల్లెట్లకు ఎదురుగా పోయి ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేదు. ఖచ్చితంగా చింతమడకకు వస్తాం, సిద్దిపేటకు వస్తాం, ఒకసారి కాదు మళ్ళా వస్తాం. ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇట్లా రావడం వల్ల ఇక్కడి నుంచి ఆలోచన చేయడం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి. మీ అందరికీ తెలుసు, కేసీఆర్ గారు చింతమడకలో పుట్టిన బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టిండు. మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ, చంద్రం సార్ అంటారు చింతమడకల. మరి అట్లాంటి చంద్రుడికి ఇవాళ మచ్చ తెచ్చే పని కొంతమంది చేసిండ్రు. నేను అదే మాట చెప్పిన, మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిరనే మాట చెప్పిన. మీరు మచ్చ పెట్టిరని నేను చెప్పంగానే తల్లిని పిల్లని కాకుండా బాపిండ్రు. అట్లయినా కన్న ఊరు అమ్మగారి ఊరు, మీరు నన్ను కడుపులో పెట్టుకొని రండి, మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి, మా ఊరికి రండి, అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు. అందుకే చెప్తున్నా, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. నేను ఈ సంవత్సరం డెఫినెట్గా బాధతోనున్న, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసిండ్రు అనేటటువంటి బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మరి నన్ను పిలవడం చాలా సంతోషం. ఎన్నడూ కూడా సంతోషంలో ఉంటే ఎవరైనా పిలిస్తే తింటారు, పోతారు, మర్చిపోతారు. కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు. ఇవాళ దుఃఖంలో ఉన్నటువంటి నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు, కొంచెం బాధ అవుతుంది, మీ ఇంటి ఆడబిడ్డను కాబట్టి మీరు అర్థం కూడా చేసుకుంటారని నేను అనుకుంటున్నా. పెళ్ళి అయి అప్పగింతలు చెప్పి తల్లిదండ్రులు ఇచ్చిపెట్టిపోతేనే బాధ ఉంటుంది. అటువంటిది తండ్రి బాగుండాలి, తల్లి బాగుండాలని కొట్లాడేటటువంటి నన్ను కుటుంబం నుంచి విడగొట్టేటటువంటి కుట్రలు చేసినటువంటి వాళ్ళను మాత్రం నేను వదిలిపెట్టానని సందర్భంగా మళ్ళొకసారి తెలియజేస్తూ, ఈ గడ్డకు, ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేటటువంటిది ఖచ్చితంగా నేను చూపిస్తా. ఆ చూపించేటటువంటి నా ప్రయాణంలో మీరందరూ కూడా నాతో అండగా నిలవాలని చెప్పి
మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నా. ఏ ఊరు కూడా ఎవరయ్యా జాగీర్ కాదు, కానీ అట్లా జాగీర్ లాగా చేస్తున్నటువంటి కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంగతి కూడా, వాళ్ళ భర్తం కూడా ఫ్యూచర్లో పడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నాకు మంచి ధైర్యాన్ని ఇచ్చి చిన్నప్పటి నుంచి ఆటపాట నేర్పి కులాలకు మతాలకు అతీతంగా మరి ఖచ్చితంగా ప్రజలతో కలిసి ఉండాలని నేర్పినటువంటి మా ఊర్లో మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆడబిడ్డలందరూ వెయిట్ చేస్తున్నారు బతుకమ్మ ఆడుకోవడానికి. డిస్టర్బ్ చేయకుండా మగపిల్లలందరూ బయటికి పోతే డీజే పెడితే మేమందరం కొంచెం సేపు ఆడుకుంటాం ఆనందంగా. ఎందుకంటే బతుకమ్మ అంటేనే ఆట, బతుకమ్మ అంటేనే పాట. కాబట్టి ఈ ఆట పాటలో మరి మునిగి తేలడానికి వచ్చిన నాకు కొంత మా మగపిల్లలంతా సహకరించి గ్రౌండ్ వదిలిపెట్టి పోవాలి. డీజే పెడితే ఖచ్చితంగా అందరం ఆడుకుంటాం. అంజి పాట పాడతారా? జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. ఎందుకంటే తెలంగాణ కోసం తెలంగాణ ఏ రకంగా సాధించుకున్నాం అనేది కూడా మీకు అందరూ కూడా తెలుసు. ఎంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి తెలంగాణ మన చింతమడక పులిబిడ్డ. మరి మీరు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఇవ్వందాక మేము చెప్పే మీకు అవసరం లేవు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మన గౌరవనీయులు పెద్దలు శ్రీ కల్వకుంట్ల కవితక్క గారు ఇవ్వందాక చెప్పడం జరిగింది. కాబట్టి మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. పసి పిల్లల నుండి పండు ముసలోల దాకా, పసి పిల్లల నుండి పండు ముసలోల దాకా అందరినీ ఆదుకునే ఇంటి పెద్ద తీరు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. బిక్కు బిక్కు మనుమట్టిన. మరి ఒకసారి ఏ టైం లేదు, మరి టైం ఇచ్చినందుకు కూడా అక్కగా థ్యాంక్స్. దయచేసి మన డీజే సాంగ్స్ పెట్టుకోవాలి. డీజే సాంగ్స్ బతుకమ్మ సాంగ్స్ పెడితే మరి మా అక్కలు ఆడుకుంటారు. కాబట్టి థ్యాంక్ యూ అక్క. పల్లెల్లో బతుకమ్మ నాగమల్లెలో పువ్వై పూసింది తీగ మల్లెలో. పల్లెల్లో బతుకమ్మ నాగమల్లె. చాలా ధన్యవాదాలు అక్కయ్య. మీ వెన్నంటూ ఉంటూ మీ కష్టంలో కూడా మా చింతమడక వాళ్ళం ఉంటామక్క. చింతమడకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అక్కయ్య. అన్న ఒక్కసారి అక్కయ్య బతుకమ్మ ఆడడానికి అందరూ మహిళలందరూ వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి దారి ఇవ్వండి మగవాళ్ళు దయచేసి. తమ్ముడి మైక్ విట్రా బాబు. మరొక్కసారి అమ్మా సర్కిల్ చేసుకోండి అమ్మా. ఒక్క డిస్పాచ్ అయ్యి కొంచెం సర్కిల్ చేసుకోండి. అక్క చేస్తారు, అందరితో ఆడతారు. ఎవరి ప్లేస్ లో వాళ్ళు ఉండి సర్కిల్ చేసుకోండి. అందరి దగ్గరికి వచ్చి ఆడతారమ్మా. ప్లేస్ ఒక్కసారి మరి పువ్వుల చందమామ మల్లెప్పుడొస్తావు చందమామ, గునుగయ్యి పువ్వుల చందమామ బతుకమ్మ పోతుండే చందమామ, పోతే పోతివి గాని చందమామ మల్లెప్పుడొస్తావు చందమామ, ఏడాదికోసారి చందమామ ఆడుకుంటా వస్తా చందమామ. వీరాయి పువ్వుల చందమామ మల్లెప్పుడొస్తావు చందమామ, ముత్యాల అమ్మాయను పేరు ఉయ్యాలో తల్లిదండ్రి ఉయ్యాలో, బతుకమ్మాయను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో, పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో, బతుకమ్మాయను పేరు ఉయ్యాలో. కొడుకుల ఉయ్యాలో పెక్కు మందిని, కొడుకుల ఉయ్యాలో పెక్కు మందిని గాంచె ఉయ్యాలో, పిల్లాడి కొడుకుల ఉయ్యాలో
పోతుంది ఉయ్యాలో ధర్మం కూడా రాదు మామ ఎప్పుడు తావు చందమామ గోరంట పువ్వుల చందమామ బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి గాని చందమామ మల్లెప్పుడు తావు చందమామ ఏడాదికోసారి చందమామ ఆడుకుంటా వస్త చందమామ గుమ్మడి పువ్వుల చందమామ మల్లెమాడి పువ్వుల చందమామ మల్లెప్పుడు తావు చందమామ జిల్లేడు పువ్వుల చందమామ బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి గాని చందమామ మల్లెప్పుడు తావు చందమామ ఏడాదికోసారి చందమామ ఆడుకుంటా బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన రాములోరు ఆయనమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయనమ్మో ఈ వాడలోన వెంకటేశుడు ఎదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బిందె విస్క బామా నీళ్ళకు పోతే బంగారు బిందె విస్క బామా నీళ్ళకు పోతే భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన భగవంతుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన పగిడి బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే పగిడి బిందె తీసుక పడతి నీళ్ళకు పోతే పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన పరమేశుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన ముత్యాల బిందె తీసుక ముడితా నీళ్ళకు పోతే ముత్యాల బిందె తీసుక ముడితా నీళ్ళకు పోతే ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన ముద్దు కృష్ణుడెదురాయనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చందమామ గునుగయ్యి పువ్వుల చందమామ బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి గాని చందమామ మల్లెప్పుడు తావు చందమామ ఏడాదికోసారి చందమామ ఆడుకుంటా వస్తా చందమామ వీరాయి పువ్వుల చందమామ మల్లెప్పుడు తావు చందమామ ముత్యాల పువ్వుల చందమామ బతుకమ్మ పోతుంది చందమామ పోతే పోతివి గాని చందమామ మల్లెప్పుడు తావు చందమామ ఏడాదికోసారి చందమామ ఆడుకున్న వన్న కడమియాలో పాపట్ల చంద్రుడా మియాలో బాలకుమారుడా మియాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామస ఉయ్యాలో బాలలకు వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో